సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అయితే కంప్లీట్ అయి ఉండాలి 10+2 విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అయితే క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి చూద్దామండి. బై ట్రైన్ అయితే మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి 8 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే బమ్రౌలీ ఎయిర్పోర్ట్ నుంచి 16 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1134 అయితే ఇంటేక్ ఉందండి. ట్యూషన్ ఫీ వచ్చేసి ఆల్ కోర్సెస్కి సేమ్ ట్యూషన్ ఫీ ఉందండి. 1,25,000 అయితే ట్యూషన్ ఫీ ఉంది. ఇప్పుడు కోర్సెస్ వైజ్ వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ 60 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 121 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 325 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 103 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 182 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 163 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 30 అయితే ఇంటేక్ ఉందండి.